అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐయూ ప్రాపర్టీస్ అండి. ఈరోజు వచ్చేసి మనము ఇండివిజువల్ హౌస్తో వచ్చాము. 155 గజాలలో 28x50 డైమెన్షన్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇల్లు. ఇది వచ్చేసి మనకు గౌరెల్లిలో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మనకు నాగోల్ కానీ, హైదనగర్ కానీ, ఇటు ఉప్పల్ కానీ, మన నారపల్లి కానీ అన్నిటికీ దగ్గరలో ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ హౌస్ చూడండి, ఇది వచ్చేసి ఆర్చ్ అనమాట. హెచ్ఎండి ఇది దీని లోపల ఉంటుంది. హౌస్ వచ్చేసి ఈ హౌస్ వివరాలు మొత్తం కంప్లీట్గా తెలుసుకునే ముందు దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము తీసుకొచ్చే మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తుంటాయండి. ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి ఇల్లు. మిగతా విషయాలు తెలుసుకుందాం పదండి. ఇదనమాట హౌస్. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. చూడండి, ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇది రెడీ టు ఆక్యుపై హౌస్. ఇది కంప్లీట్గా మనకు మెట్ల పైన కానీ, పార్కింగ్ ఏరియాలో కానీ కంప్లీట్గా మనకు గ్రానైట్ ఇచ్చారండి. ఇది కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఏరియా. చూడండి, మొత్తం ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. లోపల పార్కింగ్ ప్లేస్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వచ్చింది. అలాగే మనకు చుట్టుముట్టు చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అంటే తిరగవచ్చు. అలాగే సంపు కానీ బోరింగ్ కానీ ఇచ్చారండి. ఈశాన్యం అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు వాస్తు ప్రకారం ఉంటుందండి హౌస్. ఈ గల్లీ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. చూడండి, ఇది మెట్ల కింద వచ్చేసి మనకు మెట్ల పైన కూడా గ్రానైట్ ఇచ్చారు. మెట్ల కింద కూడా మనకు ఒక వాష్రూమ్ ఇచ్చారండి. ఇండియన్లో వాష్రూమ్ కూడా ఇచ్చారు, కామన్ వాష్రూమ్. ఇదండి. అలాగే మనకు ఇక్కడ మెట్లకి పక్కన మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు కూడా. అలాగే చుట్టుముట్టు తిరగవచ్చు. చూసుకోండి, గల్లీ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. చుట్టుముట్టు ఫ్రీగా తిరగవచ్చు. అలాగే మనకి ఇదంతా కూడా మనకు టైల్స్ చాలా బాగున్నాయి. మనకి ఫ్రేమ్ కూడా కంప్లీట్గా ఫ్రేమ్ కానీ డోర్ కానీ కంప్లీట్గా టేక్ అనమాట. టేక్ డోర్స్, టేక్ ఫ్రేము. ఇది వచ్చేసి మనకి ఇంట్లో గ్రౌండ్లో మనకు ఇది మార్బుల్ ఇచ్చారండి, వైట్ మార్బుల్ ప్లస్ డైమండ్ కటింగ్తో చాలా బాగుంది. డిజైనింగ్ అంతా సైడ్లలో డిజైన్ చాలా బాగుందండి. అలాగే టీవీ పాయింట్ కూడా ఆపోజిట్లో ఇచ్చారు. ఇది చాలా పెద్దగా ఉంటుందండి హాలు. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, చాలా బాగుంటుంది. హాల్లో కానీ మనకు డైనింగ్ ఏరియా కానీ ఇది స్పేషియస్గా కనిపిస్తుంది, చాలా పెద్దగా కనిపిస్తుంది, విశాలంగా కనిపిస్తుంది అండి. మనకు చిన్న చిన్న పూజలు కానీ, కథలు వ్రతాలు అలాంటివి చేసుకున్నప్పుడు చాలామంది మనకు సిట్టింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది. అలాగే డైనింగ్ ఏరియా కూడా మనకి ఒక 8 సీటర్ డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంటుందండి డైనింగ్ ఏరియా. ఈ విండోస్ కూడా కంప్లీట్గా వుడెన్ విండోస్ ఇచ్చారు కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుందండి, గాలి వెళ్తురు. కానీ మనకు యూపీవీసీలో మనకు తక్కువ హాఫ్ వర్కే ఉంటుంది డోర్ కాబట్టి మనకు గాలి ఎక్కువ ఉండదు. దీంట్లో చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి గాలి ఎక్కువ వస్తుంది. అలాగే వెంటిలేషన్ కూడా చాలా ఎక్కువ వస్తుందండి. చూసుకోండి, ఈ మధ్యన ఆర్చ్ కూడా ఇచ్చారు డైనింగ్ ఏరియాలో. ఎదురుగా వచ్చేసి మనకు వాష్ బేసిన్. చూడండి, చాలా పెద్దగా ఉంటుంది ఏరియా. రైట్ సైడ్లో మనకు షెల్ఫ్లు చేయడం జరిగింది. ఇది ఫాల్ సీలింగ్. ఇల్లు మాత్రం చాలా బాగుంటుందండి, విశాలంగా ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మనకు ఇది ఆగ్నేయంలో మనకు దేవుడి రూమ్, అలాగే కిచెన్ ఇచ్చారండి. మనకు ఈశాన్యంలో వచ్చేసి మనకు బోరింగ్ కానీ సంపు కానీ ఇచ్చారు కాబట్టి 100% వాస్తు. ఇది దేవుడి రూమ్. దేవుడి రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇరికిరికి ఏముంటుంది అంటే హాయిగా కూర్చొని దేవునికి పూజ చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఇది వచ్చేసి మనకు నియర్ బై ఉంటుందండి. మనకు హైదనగర్ కానీ, నాగోల్ కానీ, ఎల్బీనగర్ కానీ నియర్ బై ఉంటుంది. ఇది కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ అనమాట, కంప్లీట్గా గ్రానైట్తో ఇచ్చిన కిచెన్. ఇది చాలా బాగుంటుందండి. చూడండి, వెంటిలేషన్ చాలా బాగుంది. ఇది డైరెక్ట్ ఆక్యుపై అండి, వచ్చి డైరెక్ట్ ఉండొచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నారు ఈ కాలనీలో. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ కాబట్టి వెస్ట్ ఫేస్లో కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి హౌసెస్. ఇది వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి మనకు 75 lakhs చెప్తున్నారండి, నెగోషియబుల్ అవుతుంది. ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది. ఈ కిచెన్లో కూడా నుంచి కూడా మనకు వెళ్ళొచ్చు బయటికి. ఇది వచ్చేసి మన కామన్ వాష్రూమ్కి వచ్చేసి మనకి హాల్ నుంచి వాష్రూమ్ కనిపించకుండా మనకు ఒకటి వాల్ ఇచ్చారండి, మనకు కనిపించదు ఇది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు అల్మారీ పాయింట్ కానీ, షెల్ఫ్లు కానీ, అలాగే 2 విండోస్ ఇచ్చారు. అలాగే పైన కూడా మనకు షెల్ఫ్ ఇచ్చారు. అది ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. అలాగే ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్లో ఉంటుంది.
చూసుకోండి. అలాగే మనకి ఇది వచ్చేసి మనకు లోరీ ఫుడ్ ప్రొవైడ్ చేశారండి. మనం సామాన్ ఉంటే ఎక్స్ట్రా దాంట్లో పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు వెస్ట్రన్ కమోడ్ తోటి వచ్చిన వాష్రూము. చాలా బాగుంటుందండి, విశాలంగా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూము. దీంట్లో కూడా మనకు అల్మర్ పాయింట్ కానీ షెల్ఫ్లు కానీ ఫాల్ సీలింగ్ అంతా బాగుందండి. అలాగే దీనికి గాను మనకు 80% నుంచి 90% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ని బట్టి వస్తుందండి లోన్ కూడా. ఇది వచ్చేసి మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. బస్ స్టాప్ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ అన్నీ చాలా దగ్గరలో ఉంటాయండి. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే వస్తుందండి. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 11 కిలోమీటర్లు వస్తుంది. అలాగే నాగోల్ మెట్రో నుంచి కూడా 11 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. నారపల్లి జస్ట్ 5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి. అలాగే ఓఆర్ఆర్ పిల్లర్ నెంబర్ 10 వచ్చేసి 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది. అలాగే వెస్ట్ ఫేస్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. చూసుకోండి, మొత్తం విశాలంగా తిరగవచ్చు ఇల్లంతా చుట్టుముట్టు. ఇది వచ్చేసి 155 గజాలలో కట్టిన ఇల్లు అండి. మీకు ఈ ఇల్లు నచ్చితే కనుక స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మేము క్లియర్ చేస్తామండి. ఇది హెచ్ఎండి లేఅవుట్ అండి కంప్లీట్గా. ఇదండి కంప్లీట్గా ఇల్లు వివరాలన్నీ ఇదనమాట. చూడండి, చుట్టుముట్టు కూడా అన్ని ఇల్లు ఉన్నాయి. ఇళ్ళ మధ్యనే ఉంటుంది. ఆల్రెడీ ఇల్లు ఉంటున్నారు. ఇది హెచ్ఎండి వెంచర్ ఇది. మీకు ఏం డౌట్ ఉన్నా ఏమైనా తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి. అలాగే లైక్ చేయండి. మేము తీసుకొచ్చే మంచి ప్రాపర్టీ వీడియోస్ అన్నీ రెగ్యులర్గా మీకు వస్తుంటాయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము తీసుకొచ్చే మంచి ప్రాపర్టీ వీడియోలు రెగ్యులర్గా వస్తుంటాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.